అనగనగా ఒక పెద్ద అడవిలో బుజ్జి అనే ఒక తెలివైన కుందేలుండేది. అది చాలా చురుకైనది, స్నేహశీలి. ప్రతిరోజూ పచ్చిక బయళ్లలో తన స్నేహితులతో కలిసి గెంతుతూ ఆటలాడుతూ సంతోషంగా ఉండేది. అదే అడవిలో బద్ధకస్తుడైన ఒక నక్క కూడా ఉండేది. దానికి కష్టపడటం అస్సలిష్టముండేది కాదు. ఎప్పుడూ ఇతరులను మోసం చేసి, తెలివితక్కువగా చేసి ఆహారం సంపాదించుకోవాలని చూసేది. ఒక సుందరమైన సాయంత్రం బుజ్జి కుందేలు తన ప్రియమైన స్నేహితులైన జింకపిల్ల, కోతిపిల్లతో కలిసి అడవిలో సరదాగా ఆడుకుంటుంది. నక్క దూరం నుంచి వాళ్లను చూసింది. బుజ్జి కుందేలు చాలా లావుగా, ఆరోగ్యంగా ఉండటం చూసి దానిపై కన్ను వేసింది. ఈరోజు ఈ కుందేలునే మోసం చేసి నా ఆకలి తీర్చుకోవాలి అని మనసులో అనుకుంది. నక్క మెల్లిగా బుజ్జి దగ్గరకు వచ్చి తన మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఓ బుజ్జీ మిత్రమా, నీ గురించి ఎంత గొప్పగా విన్నాను. నువ్వు ఎంత తెలివైన దానివో, ఎంత ధైర్యవంతురాలివో నాకు తెలుసు. నీకు ఈ అడవిలోని ప్రతి మూల, ప్రతి దారి తెలుసు కదా. నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. అడవికి ఆవతల ఒక కొత్త పండ్ల తోట ఉందట. అందులో చాలా తియ్యటి పండ్లు ఉన్నాయట. కాని దానికి దారి నాకు అస్సలు తెలియడం లేదు. దయచేసి నాకు ఆ దారిని చూపిస్తావా? నీకు ఈ చిన్న సాయం చేయగల సమయముందా అని అడిగింది, చాలా వినయంగా నటిస్తూ. బుజ్జికి నక్క మాటలు వినగానే అనుమానం వచ్చింది. నక్క తనతో ఇంత మర్యాదగా మాట్లాడటం ఇదే మొదటిసారి. నక్క ఎప్పుడూ ఇలా మంచిమాటలు మాట్లాడదు, ఏదో మోసం చేయాలని చూస్తోంది అని దాని పదునైన తెలివితేటలతో ఆలోచించింది. సరే నక్కబావా, నీకు దారి చూపిస్తాను. కాని నాది ఒక షరతు. నువ్వు నా వెనకాలే రావాలి. నేను ఎక్కడ ఆగితే అక్కడ నువ్వు ఆగాలి. నేను ఏది చెబితే అది వినాలి అని బుజ్జి తెలివిగా షరతు పెట్టింది. నక్క ఆశగా సరే అని ఒప్పుకుంది. పండ్లతోట అనే మాట వినగానే దాని నోరూరింది. బుజ్జి కుందేలు ముందుకు వెళ్తూ ఒక లోతైన గోతి దగ్గరకు వచ్చి ఆగింది. అది చాలా పాత, పూడుకుపోయిన బావి. ఆ బావి పక్కన గుట్టగా క్యారెట్లు, బీట్రూట్లు ఉన్నట్లు నటించి, నక్కబావా, చూడు చూడు, ఈ గోతి పక్కన ఎంత రుచికరమైన తీయటి క్యారెట్లు, బీట్రూట్లు ఉన్నాయో. నువ్వు ముందు వెళ్ళి వాటిని తీసుకో. నేను ఇక్కడే నీకోసం కాపలా ఉంటాను అని చెప్పింది. నక్క ఆశగా క్యారెట్లపై కన్నువేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గోతిలోకి దూకింది. కాని అది చాలా లోతుగా, తడిగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. అది ఎంత ప్రయత్నించినా, ఎంత అరిచినా పైకి రాలేకపోయింది. బుజ్జీ, నన్ను కాపాడు, నేను తప్పు చేశాను, నన్ను బయటకు తీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ అరుస్తుంది. బుజ్జి నవ్వి, నక్కబావా, నీకు ఎప్పుడూ ఇతరులను మోసం చేసి బతకాలని ఉంటుంది కదా. నీ బద్ధకానికి, నీ మోసపూరిత ఆలోచనలకు ఇదే సరైన శిక్ష. నువ్వు కష్టపడితే నీకు ఆహారం దొరుకుతుంది, కాని మోసం చేస్తే ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి అని చెప్పి తన స్నేహితులతో కలిసి అక్కడినుంచి వెళ్ళిపోయింది. నక్క ఎంత అరిచినా ఎవరూ దానికి సహాయం రాలేదు. ఆ రోజు నక్క తన తప్పు తెలుసుకుంది. అప్పటినుంచి ఎవరినీ మోసం చేయకుండా కష్టపడి బతకడం నేర్చుకుంది. నీతి: మోసం చేసేవారికి చివరికి వారికే చెడు జరుగుతుంది. ఎప్పుడూ నిజాయితీగా కష్టపడితేనే విజయం లభిస్తుంది. ఈ